సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బెనిఫిట్ షోస్ లేకపోతే నిర్మాతలకి బెనిఫిట్ దక్కదా? ఆ ఒక్క షోతోనే బయటపడిపోతారా? ప్రెజెంట్ ఉన్న టికెట్ రేట్సే ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్ ఫీల్ అవుతుంటే ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచడం అవసరమా? బెనిఫిట్ షోస్ ఉండవని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. మరి ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ నిర్ణయం సంక్రాంతికి వచ్చే క్రేజీ ప్రాజెక్ట్స్ కి దెబ్బ కొట్టబోతుందా? వాచ్ ది స్టోరీ. తెలుగులో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తెలుగు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఆ మధ్య డబ్బింగ్ మూవీ భారతీయుడు 2కి కూడా హైక్ తో రిలీజ్ అయ్యాయి. మల్టీప్లెక్స్ లో 100 నుంచి 150 రూపాయల వరకు, సింగిల్ స్క్రీన్స్ లో 50 నుంచి 100 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి. అయితే పుష్ప 2 దగ్గరకు వచ్చేసరికి మల్టీప్లెక్స్ టికెట్ 200, సింగిల్ స్క్రీన్ 150 పెంచుకునే అవకాశం వచ్చింది. దీంతో ముఖ్యంగా తెలంగాణలో మల్టీప్లెక్స్ లో టికెట్ ప్రైస్ 530, సింగిల్ స్క్రీన్స్ లో 350కు పెరగడంతో సినీ లవర్స్ లో వ్యతిరేకత వచ్చింది. థియేటర్స్ కు వెళ్లడం మానేసి పైరసీని నమ్ముకుంటున్నారు. కల్కి, దేవర టైంలో టికెట్ రేట్లు పెంచినా ఆడియన్స్ పట్టించుకోలేదు. ఎప్పుడైతే మల్టీప్లెక్స్ రేటు 500 దాటేసిందో థియేటర్స్ కు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇంత రేటా అన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లో వచ్చింది. నలుగురున్న ఫ్యామిలీ వెళ్లాలంటే 3000 ఖర్చవుతోంది. వెండితెరపై మాత్రమే సినిమా చూద్దామనుకునే వాళ్లు థియేటర్స్ వైపు చూడడం మానేయడంతో రెండో రోజు నుంచే ఆ ఎఫెక్ట్ పుష్ప 2 కలెక్షన్స్ పై పడింది. వసూళ్లు రెండో రోజు బాగా డ్రాప్ కావడంతో పెంచిన టికెట్ రేట్లను రిలీజ్ అయిన 4వ రోజే నిర్మాతలు తగ్గించాల్సి వచ్చింది. టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత కలెక్షన్స్ నిలకడగా ఉన్నా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. పుష్ప 2 రిలీజ్ అయి 18 రోజులైనా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవడానికి పెంచిన టికెట్ రేట్లే కారణమని తేలిపోయింది. భారీ బడ్జెట్ వంకతో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని యూజ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సినిమా రిజల్ట్ రివర్స్ అయితే వీకెండ్లోగా అంతా రాబట్టేయాలన్న కాన్సెప్ట్తో నిర్మాతలున్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువ రేట్లు పెట్టేసి ప్రీమియర్ లేదంటే అర్ధరాత్రి షోతో రిలీజ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా 4 ఆటలతో పాటు ఉదయం 4 గంటలకు 8 గంటలతో కలిపి 6 షోలు వేస్తున్నారు. అర్ధరాత్రి వేస్తే నిద్రకళ్లతో సినిమా చూసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందన్న పాఠాన్ని గుంటూరు కారం నేర్పింది. అయినా సరే ఇవేవి పట్టించుకోవడం లేదు. క్రేజ్ ను మాత్రం క్యాష్ చేసుకోవాలన్న మైండ్ సెట్ తో మాత్రమే ఉంటున్నారు నిర్మాతలు. తెలుగు సినిమా 6 ఆటలకి అలవాటు పడిపోయింది. 100 నుంచి 200 రూపాయల వరకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చన్న ధీమాతో ఉంది. ఇలాంటి టైంలో బెనిఫిట్ షోస్ రద్దు, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వము అని తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేయడంతో సంక్రాంతి సినిమాలు కంగుతిన్నాయి. మరి సంక్రాంతికి వచ్చే భారీ సినిమాల పరిస్థితి ఏంటి? హావ్ ఎ లుక్. సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు ఒక్కొక్కటి 2 రోజుల గ్యాప్ లో వస్తున్నాయి. జనవరి 10న రామ్ చరణ్ గేమ్ చేంజర్, 12న బాలకృష్ణ డాకు మహారాజ్, 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి. సినిమా సీజన్ సంక్రాంతికి వస్తున్నాం టికెట్ రేట్లు పెరుగుతాయి. ముందు రోజే ప్రీమియర్ షోస్ రోజుకు 6 ఆటలు వేసుకోవచ్చన్న కళ్ళలకు పుష్ప 2 ఇష్యూ గండి కొట్టేసింది. ఇవేవి ఉండవని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయన్న కన్ఫ్యూజన్ నెలకొంది. పుష్ప 2 టికెట్ రేట్లను భారీగా పెంచేయడంతో 2 తెలుగు రాష్ట్రాలు విమర్శలు కొని తెచ్చుకోవడమే అయింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల విషయంలో ఆచితూచి అడుగు వేయాలని అనుకుంటుందట. సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎక్కువ పెరగకపోవచ్చు. పెరిగినా నామమాత్రంగానే ఉంటాయన్న వార్తలొస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనిది టికెట్ రేట్స్ పెంచుకోవడం కొన్నేళ్లుగా మాత్రమే చూస్తున్నాం. గతంలో 4 ఆటలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటిలా ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ లేవు. అయినా చాలా సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అప్పుడు లేని టికెట్ రేట్ల హైక్ ఇప్పుడెందుకు అన్న వాదన తెరపైకొస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అడవిరాముడు, సర్దార్ పాపారాయుడు, సింహాసనం వంటి సినిమాలపై ఎక్కువ బడ్జెట్ పెట్టినా బెనిఫిట్ షోస్ వేయలేదు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేదు. నార్మల్ టికెట్ రేట్లతోనే భారీ లాభాలు తీసుకొచ్చాయి. 10 ఏళ్ల క్రితం తెలుగు సినిమా బడ్జెట్ 20 కోట్లుంటే ప్రస్తుతం అది 200 కోట్లు దాటిపోయింది. ఇలాంటి సమయంలో రాజమౌళి మగధీరను 40 కోట్లతో తీశాడు. సినిమా అందరికీ నచ్చడంతో టికెట్ రేట్లు పెంచకుండానే సినిమా 70 కోట్లు తీసుకొచ్చింది. 50 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే ఫార్ములాను స్టార్ డైరెక్టర్స్ అనుసరించి తెలుగు సినిమా బడ్జెట్ ను 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అంటూ పెంచేశారు. సినిమాను 300 కోట్లతో తీస్తే సగం బడ్జెట్ హీరో రెమ్యూనరేషన్ కి వెళ్లిపోతోంది. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించడంతో బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో సినిమాను 3 ఏళ్లు తీయడంతో నిర్మాతలు 50 నుంచి 70 కోట్లు వడ్డీలే కడుతున్నారు. సినిమా బడ్జెట్ లో 70% హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కి వెళ్లిపోతోంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు 100
నుంచి 200 కోట్లు తీసుకుంటున్నారు. నేనేమైనా తక్కువ అంటూ స్టార్ డైరెక్టర్స్ వాటాలు అడుగుతున్నారు. నిర్మాతలకు ఏమీ మిగలకపోవడంతో థియేట్రికల్ రైట్స్ ను భారీ రేట్లకు అమ్ముతున్నారు. పుష్పను ఏపీ, తెలంగాణలో 100 కోట్లకు అమ్మితే 85 కోట్లు మాత్రమే వచ్చింది. పుష్ప నైజాంలో మంచి వసూళ్లనే రాబట్టినా ఏపీలో పెట్టుబడి రాబట్టలేకపోయింది. అయినా సరే పుష్ప 2ను 213 కోట్లకు అమ్మడంతో ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. హీరోలు, దర్శకులు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఏళ్ల తరబడి చెక్కుతూ 3 గంటల సినిమాను 5 గంటలు తీయడం, కథ కంటే ఎలివేషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, దీంతో బడ్జెట్ తడిచి మోపుడు కావడంతో సీన్ రివర్స్ అయిపోతోంది. బడ్జెట్ ను కవర్ చేయడం కోసం టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. రోజుకు 6 షోస్, ప్రీమియర్స్ అంటూ బడ్జెట్ కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఆడియన్స్ థియేటర్స్ వైపు చూడాలంటే భయపడిపోతున్నారు. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అన్నీ సెట్ అవుతాయి, కానీ అది మాత్రం ఎవ్వరూ చేయరు.